మంగళగిరి 24వ వార్డులో నేతన్న సేవా పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ నేత కార్మికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, నాయకులు గుంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి నేతన్నల శ్రేయోభిలాషి, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా చేనేతల పక్షపాతిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలు అందరికి కూడా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేద్దాం, వాళ్ళకి ఏ విధంగా చేయూతని అందిద్దామనే ఆలోచనతో ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారితో చీరాల్లో మరి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేనేత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలో చేనేత దినోత్సవం జరుపుకోవటం, మరి చేనేత నాయకులందరూ, మరి చేనేత సంబంధించినటువంటి ప్రతినిధులు, చేనేత కళాకారులందరూ కూడా ఈరోజు నాంచారమ్మ చెరువులో కూడా ఉదయం చేనేత దినోత్సవం జరుపుకోవటం జరిగింది. చాలా సంతోషం. నేతన్న సేవ పథకం ద్వారా మిమ్మల్ని ఆదుకుంటాం, ప్రతి ఏటా కూడా 25,000 రూపాయలు చేనేత కార్మికులకి అందిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇవాళ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో అనేక కష్టాలు అనుభవిస్తున్నటువంటి చేనేత రంగాన్ని ఆదుకునేందుకు వాళ్ళు గత ప్రభుత్వంలో ఏదైతే పరిశ్రమ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అధోగతి పాలైందో, నష్టపోయారో, ఆ నష్టాల నుంచి బయటపడేందుకు మరి మీ అందరికీ కూడా నేను ఆర్థిక భరోసా కల్పిస్తాను, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు రాష్ట్రంలో దాదాపు 71,536 మంది చేనేత కుటుంబాలకి 25,000 రూపాయల చొప్పున నేతన్న సేవా పథకం ద్వారా ఇప్పుడే అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే 1982లో ఆవిర్భవించిందో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేనేత పట్ల చూపించినటువంటి అభిమానం, ప్రేమ ఈ రోజుకి కూడా చెక్కు చెదరలేదు. చేనేత కార్మికుల కలలు నెరవేరిన రోజు, ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చిన రోజు. శతాబ్దాల కాలం నుంచి చేనేత కార్మికులకు ఏమీ ఒరగలేదు చరిత్రలో చేనేత రంగానికి. కానీ మరి ఇవాళ కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తూ ఉంది, చేయలేని పరిస్థితి అక్కడ ఉంది. అదేమిటంటే ఎవరైనా పరిపాలన చేసి వెళ్ళిపోయినా వచ్చిన వాళ్ళు మళ్ళీ పరిపాలన చేసుకోవడానికి కావాల్సిన నిధులు, వనరులు అన్నీ చక్కగా ఉంటాయి. కానీ గత వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గం ఏమిటంటే అన్నీ తుడిచిపెట్టుకుపోయారు. కొండలు, గుట్టలు, మిట్టలు, నదులు, వాగులు మొత్తం కడిగేసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు, వాడొచ్చినా చేయలేడు. ఆ పరిస్థితికి తీసుకెళ్ళాడు ఈ రాష్ట్రాన్ని మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో కేంద్రాన్ని మరి హక్కును చేర్చుకొని అభినందిస్తూ, అభిమానిస్తూ, నిధులు తెచ్చుకుంటూ, ఎన్నో రకాల ఆదాయ వనరులు పెంచుకుంటూ ఈనాడు చేనేత కార్మికులు